మేమందరం పరిశుద్ధులమని చెప్పుకోవడం అది అబద్ధం. మా మందిరంలో దెయ్యం లేదని చెప్పేవాళ్ళు అబద్ధం చెప్తున్నారు అన్నాడు దేవుడు. ఖచ్చితంగా దెయ్యం ఉంటుంది. ఎంత పెద్ద చర్చిలో అయినా ఉంటుందా ప్రభువా? ఎంత పెద్ద చర్చిలో అయినా దెయ్యం ఉంటుంది, దేవుడు ఉంటాడు. మరి కొన్ని చర్చిలలో దెయ్యం ఉండదని అన్నట్టుగా బోధిస్తురు కదా, అది అబద్ధం. పెద్ద పాస్టర్ దగ్గర కూడా దెయ్యం ఉంటుందా? ఉంటుంది. చిన్న విశ్వాస దగ్గర ఉంటుందా? ఉంటుంది. అది ఎవరి దగ్గర అయినా దెయ్యం ఉంటుంది. భూమి మీద దెయ్యం ఎక్కడైనా ఉంటుంది. చర్చిలో ఉంటుంది, బయట ఉంటుంది, సంఘంలో ఉంటుంది, సమాజంలో ఉంటుంది, కుటుంబంలో ఉంటుంది. కుటుంబంలో జొచ్చుకొని భార్యలో ఉంటుంది, కాకపోతే భర్తలో ఉంటుంది, లేకపోతే పిల్లలలో ఉంటుంది. అవునా ప్రభు? అవును, ఇదే సత్యం. మరి ఎట్లా? జాగ్రత్తగా ఉండాలి. దెయ్యం లేని చోటు ఎక్కడైనా ఉందా? చెప్పండి మీరు. మరి ఎందుకు ఈ మాటలు? మా సంఘంలో దెయ్యం లేదు, మా సంఘంలో పాపాత్ములు లేరు, మా సంఘంలో సాతాను శోధనలు లేవని ఎందుకు చెప్తురు? అన్ని సంఘాలలో దెయ్యం ఉంటుంది, అన్ని సంఘాలలో దేవుని సన్నిధి ఉంటుంది.